ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి, ఈ నేపథ్యంలో మద్దతు కోల్పోవడం వల్ల విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది? గీతిగా తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని 3 సార్లు గవర్నర్ను కలిసినటువంటి విజయ్ మరో 2 అడుగుల దూరంలో సీఎం పదవికి 2 అడుగుల దూరంలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. నిన్న ఏదైతే వీసీకి అదేవిధంగా ఐయుఎంఎల్ పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పి గవర్నర్ వద్దకు వెళ్లేలోగా మద్దతు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో విజయ్ వామపక్షాలు కాంగ్రెస్తో పాటు తన తన పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా గవర్నర్కి అందజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత వామపక్ష పార్టీ సిపిఎం ఆఫీసులో వామపక్ష నేతలను కూడా ఆయన కలవడం జరిగింది. విజయ్ స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే అప్పటి వరకు కూడా తిరుమావళవన్ ఏదైతే వీసీకే పార్టీ అధినేత మద్దతు ఇస్తాము మీరు వెళ్ళండి అని చెప్పినప్పటికీ ఫ్యాక్స్ మెయిల్ పెడతామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అతను ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. పూర్తిగా అతను తన డిమాండ్లు నెరవేరితేనే కానీ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవితో పాటు ఈస్ట్ తిరిచి ఏదైతే కలైతే ఆ స్థానాన్ని తనకు కేటాయించాలని చెప్పారు. మరొక కార్పొరేషన్ పదవి కూడా ఆయన డిమాండ్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే నేను సాయంత్రం నుంచి తిరుమావళవన్ ఎవరికి కూడా అందుబాటులో లేడు. ఆ తర్వాత విజయ్ గవర్నర్ కలిసిన తర్వాత ఈయన నేరుగా తిరుమావళవన్ విజయ్తో సమావేశం తర్వాత స్టాలిన్ కలిశారు. స్టాలిన్ కలిసిన తర్వాత పూర్తిగా ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇవాళ మద్దతు ఇస్తామని చెప్పి వీసీకే చెప్తున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో విజయ్కి తమ మద్దతు ఉంటుందని చెప్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారికంగా ప్రకటన రాలేదు. అదేవిధంగా రాతపూర్వకంగా ఏది ఇవ్వకపోవడంతో విజయ్ యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఇవ్వడం దాదాపుగా క్యాన్సిల్ అయింది. దీని మీద గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు. 3 సార్లు విజయ్ గవర్నర్ని కలిసినప్పటికి కూడా ఇంకొక 2 ఏదైతే 2 సభ్యుల మద్దతు తక్కువ ఉంది. 116కు చేరుకున్న నేపథ్యంలో పూర్తిగా ప్రమాణ స్వీకారానికి 118 మంది సంఖ్యాబలం ఉంటే తప్ప తాను పిలిచలేని సాటిస్ఫై అయితే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడంపై గవర్నర్ స్పష్టం చేసిన నేపథ్యంలో మరో 2 సభ్యులు తక్కువ ఉన్నారు. నిన్న సాయంత్రం ఐయుఎంఎల్ కూడా తాము ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం లేదని చెప్పి స్పష్టంగా ప్రకటించింది. అంతకుముందు ఒక లేఖ విడుదల చేసింది. ప్రభుత్వానికి శాసనసభలో అంశాల వారీగా మంచి పనులకు మద్దతు ఇస్తామని చెప్పి ఒక లేఖ మాత్రమే ప్రకటించాం. ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతు ఇవ్వట్లేదు, స్టాలిన్ కూటమిలోనే ఉంటామని చెప్పి ఐయుఎంఎల్ స్పష్టం చేసిన నేపథ్యంలో విజయ్ మరింత చిక్కుల్లో పడినట్టయింది. సందిగ్ధత నెలకొంది. పూర్తి మెజారిటీ సాధించి ప్రమాణ స్వీకారం చేస్తామనుకున్న విజయ్కి మరొకసారి చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ దీని మీద క్లారిటీగా ఉన్నారు. ఇవాళ గవర్నర్ కూడా అందుబాటులో ఉన్నారు. ఏదైతే రేపు కేరళలో కూడా ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఆయన రేపు కేరళ వెళ్తారన్న కూడా ఒక ప్రచారం అయితే ఉంది. ఈ రోజు జరిగే పరిణామాలను బట్టి విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది కూడా తేలాల్సింది. అయితే ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నప్పుడు కూడా తిరుమావళవన్ ఏదైతే వీసీకే అధినేత ఇప్పటికి కూడా ఎవరికి అందుబాటులోకి రాని పరిస్థితుంది. మరోవైపు నిన్న ఏదైతే విజయ్ గవర్నర్ను కలిసిన సందర్భంగా జననాయకన్ సినీ నిర్మాతలు విష్ణు మరికొందరిని వెంట తీసుకుపోవడం కూడా మరో వివాదానికి కారణమైనట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్ భవన్ వెళ్లేందుకు సినీ నిర్మాతలతో ఏం పనినా కూడా మరో కొత్త వివాదం కూడా తెరపైకి వచ్చింది. తాజాగా నిన్న గవర్నర్ని కలిసినటువంటి విజయ్ ఏదైతే పార్టీ నాయకులు లేదంటే మద్దతు ఇచ్చేటువంటి పార్టీల నేతలతో కలిసి వెళ్ళాలి, కానీ సినీ నిర్మాతలను వెంట పెట్టుకోవడం ఏంటనేది కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవిడ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే సినీ నిర్మాతల ప్రోత్సాహం, సినీ నిర్మాతల ప్రయత్నాలతోనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయని చెప్పి ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏఎంఎంఎంకే పార్టీ అధినేత దినకర్ నిన్న గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్ని కలిసి తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కరుణాకరన్ కనిపించట్లేదు, ఏదైతే టీవీకే అధినేత విజయ్ కొనుగోలు బేరసారాలు కూడా ప్రారంభించారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. తన ఎమ్మెల్యే కనిపించట్లేదు కూడా ఆయన పోలీసులకు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆయన రాజ్ భవన్ ముందే ప్రత్యక్షమయ్యారు. కరుణాకరన్ బీజేపీ ఏదైతే తన ఏఎంఎంఎంకే ఉన్నటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యే తమ ఏ పార్టీలో కలవమని చెప్పి చెప్తున్నారు. పళనిస్వామికి మద్దతుగా ఉంటాం, పళనిస్వామిని సీఎంగా ప్రతిపాదిస్తూ పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి పిలవాలని కూడా ఆయన గవర్నర్కు లేఖ ఇవ్వడం జరిగింది. అయితే తమిళనాడులో క్షణక్షణానికే మారుతున్న రాజకీయ సమీకరణలు ట్విస్టులతో కొంత విజయ్ సతమతమవుతున్నటువంటి పరిస్థితి